ఇజ్రాయిల్. ఈ దేశం గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు వీళ్ళు ఎవరి మాట వినరు. ఈ ఇరాన్కి అమెరికాకి ఏదైతే యుద్ధం జరుగుతుందో దీనికి కారణం కూడా వీళ్ళే. మరి ఆ విషయం పక్కన పెడితే అసలు విషయం ఏంటి అంటే ఈ ఇజ్రాయెల్కి లెబనాన్కి మధ్య యుద్ధం జరుగుతుంది అనమాట. ఈ ఇజ్రాయెల్ మరియు లెబనాన్ రెండు పక్కపక్క దేశాలు అనమాట. లెబనాన్ నుంచి హిజ్బుల్లా తీవ్రవాదులు ఇజ్రాయెల్ మీద దాడి చేస్తే ఇజ్రాయిల్ వాళ్ళ మీద దాడి చేసింది. ఇది ఒక ఫార్మెట్ అనమాట. రీసెంట్ గా ఏం జరిగిందంటే ఇజ్రాయెల్ సైనికులు లెబనాన్ లోకి వెళ్ళారనమాట. అంటే ఈ ఇజ్రాయిల్ లెబనాన్ కి మధ్య బార్డర్ ఏదైతే ఉందో అది క్రాస్ చేసి లెబనాన్ లోకి వెళ్ళారనమాట. అలా వెళ్తూ చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి కదా దేశం అన్నాక, ఆ చిన్న చిన్న గ్రామాలని అన్ని చెక్ చేసుకుంటా ఎక్కడ తీవ్రవాదులు ఉన్నారో ఆయన చూసుకుంటా వాళ్ళు ఒక రకంగా ఇన్వేజన్ అనుకోండి అలా మెల్లగా వెళ్తా ఉన్నారంట. అక్కడ ఎవరైనా తీవ్రవాదులు ఉన్నారో చూసుకుంటా చెక్ చేసుకుంటా ఉంటే చంపుకుంటా వెళ్తా ఉన్నారనమాట. ఇందులో వెళ్లే దారిలో ఒక చర్చి కనిపించింది అనమాట. చర్చి అంటే తెలుస్తుంది, అక్కడ ఎవరు ఉంటారు? జీసస్ క్రైస్ట్ అనమాట. మరి జీసస్ క్రైస్ట్ ఎలా ఉంటాడు? ఒక సిలువ మీద 2 చేతులు జాపుకొని ఒక స్టాచ్యూ, అందరికీ తెలుసు కదా. ఆ యేసు క్రీస్తు స్టాచ్యూ ఏదైతే ఉందో అక్కడికి ఎప్పుడైతే ఇజ్రాయెల్ సైనికుడు వచ్చాడు ఎమ్మటనే ఆ స్టాచ్యూ మీద దాడి చేశాడు అనమాట. ఒక సుత్తి తీసుకొని టపా పగలు కొట్టుకుంటూ వచ్చేసాడు. వెనక బ్యాక్గ్రౌండ్ చూపిస్తున్నాను చూడండి. సో ఆ యేసుక్రీస్తు స్టాచ్యూ ఏదైతే ఉందో అతను పగలు కొట్టేశాడు అనమాట. అంటే పైన ఉన్న దాన్ని కింద దించి పగలు కొట్టాడు అనమాట. సో ఇలా ఎందుకు చేశారనేది ఎవరికి తెలియదు. మరి లెబనాన్ అనేది ఒక ఇస్లామిక్ కంట్రీ అయినప్పటికీ అందులో క్రిస్టియన్స్ కూడా ఉంటారు. ఇజ్రాయెల్ కూడా క్రిస్టియన్స్ ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే ఇజ్రాయెల్ అనేది ఒక జ్యూస్ కంట్రీ అనమాట. అంటే యూదులు ఉండే దేశం. ముస్లిమ్స్ కూడా ఉంటారు తక్కువ అమౌంట్ లో, కానీ మెజారిటీ మాత్రం జ్యూస్ ఉంటారు, అంటే యూదులు ఇజ్రాయెల్లో. సో ఇదే కాదు, బెంజమిన్ నెతన్యాహు అంటారు ఇజ్రాయెల్ యొక్క ప్రధానమంత్రి. ఆయన కూడా ఎప్పుడైతే ఇరాన్ కి ఇజ్రాయెల్ కి యుద్ధం జరుగుతుందో అప్పుడు జీసస్ మీద ఏదో కామెంట్స్ కూడా చేశాడు. అసలు ఏమైనప్పటికీ ఇజ్రాయెల్ని ఎవరు అడగరు, వాళ్ళని ఆపేవాళ్ళు కూడా ఎవరు లేరు.